హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ కాలిబంతి కావద్దు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ గ్రామంలోని రైతు ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం రామాలయం వద్ద అన్నదానం చేసేవాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. ఒక పౌర్ణమి రోజు సాయంత్రం ఆ గ్రామం గుండా నడిచి వెళ్తున్న ఓ ప్రవచనకర్తకి అన్నదానం విషయం తెలిసి ఆగాడు. అన్నదాన ఏర్పాట్లు చేస్తున్న రైతును అభిమానంగా పలకరించాడు. అన్నదానం అన్ని దానాల కన్నా మిన్న అని చెబుతూ అలాంటి బృహత్ కార్యక్రమం నిర్వహిస్తున్నందులకు అభినందించాడు. కానీ ఆ రైతు బాధగా ముఖం పెట్టి ఇలా అన్నాడు: చాలా మంది గ్రామస్తులు నేను చేస్తున్న అన్నదానం గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. స్వార్థం, కీర్తికాంక్షలతో ఈ పని చేస్తున్నానని మాట్లాడుతున్నారు. ఎక్కువ పాపాలు చేసి పాప పరిహారంలో భాగంగా ఈ అన్నదానం చేస్తున్నానని మరికొందరు నిందలు వేస్తున్నారు. నిజంగా ఈ అన్నదానం చేయడంలో నాకెలాంటి స్వార్థం లేదు. నా మనసుకు తోచింది కాబట్టి చేస్తున్నాను. మంచికి పోతే ఇలా నిందలు పడాల్సి వస్తోందని బాధపడ్డాడు. వెంటనే ఆ ప్రవచనకర్త పక్కనే ఆట స్థలంలో ఫుట్బాల్ ఆడుతున్న పిల్లల్ని చూడమని చెప్పాడు. వారు ఏమి చేస్తున్నారో తెలుసా అని రైతుని అడిగాడు. దొరికిన వారు దొరికినట్లు బంతిని తన్నుతున్నారు అని సమాధానమిచ్చాడు రైతు. ఎప్పుడు మనం మనలాగే ఉండాలి. మనకి మంచిదనిపించింది మనం చేస్తూ పోవాలి. ఎదుటివారి అభిప్రాయాల, ఆలోచనల కాలిబంతి కాకూడదు. ఎందుకంటే ఆ బంతి ఎటుపోతుందో చెప్పలేము. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని తెలిసిందే కదా. ఎంత మంచి పని చేసినా రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఉంటారు. వారి ఆలోచనలకు ప్రాముఖ్యమిస్తూ పోతే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. ఈ పని చేస్తే మనకేమి వస్తుందనేది ఆలోచించకుండా చేస్తున్నావు. నీ అంకిత భావం చూసి విమర్శకులు కూడా చిన్నగా విమర్శించడం మానుకుంటారు. నీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తారు అని వివరించాడు. ప్రవచనకర్త మాటలతో రైతులో ఏనుగంత మానసిక బలం వచ్చింది. అప్పటి నుండి ఏ బాధ లేకుండా అక్కడికి వచ్చిన వారికి హుషారుగా భోజనం వడ్డించసాగాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కాలిబంతి కావద్దు కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సొంత కథలను యూట్యూబ్కి అందించాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీ కథతో పాటు మీ స్వరాన్ని కూడా మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.